హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే కర్రీ వచ్చేసి ఫిష్ ఫ్రై. ఫస్ట్ మనం ఫిష్ బాగా వాష్ చేసుకొని అప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. అంటే కారము, పసుపు, సాల్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే చాలు, మనకి ఫిష్ అనేది బాగా ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసినా సరే మనకి సరిగ్గా ఫ్రై అవ్వదు, మనకి ఆయిల్కి అంటుకుంటుంది. మళ్ళీ చిన్నపిల్లలు ఉంటే స్పైసెస్ ఎక్కువ వేయడం వల్ల, మసాలా అవి వేయడం వల్ల చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని కలుపుకుంటేనే పిల్లలు కూడా తింటారు. చూసారా, అలా కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes వెయిట్ చేశాక అలా అవుతాయి. మొత్తం ముక్కకి అవన్నీ పడతాయి. బాగా పట్టాక ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేడి అయినాకే వేయాలి. ఆయిల్ మరగకుండా వేసామంటే మరి మనకి ఫిష్ అనేది ఆయిల్కి అంటుకుంటుంది. సో మనం బాగా బాయిల్ అయ్యాక మనం ఈ ఫిష్ పీసెస్ వేసుకోవాలి. వేసుకొని బాగా కుక్ అయిందా లేదో చెక్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం చూసారు, అలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి కుక్ అయిందా లేదా అనేది. ఇంకా నావి కుక్ అవ్వలేదన్నమాట. సో ఒక 2 minutes వెయిట్ చేద్దాము. వెయిట్ చేశాక బ్రౌన్ కలర్లో వచ్చాక బాగా అప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూసారా, ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఫిష్ అనేది కూడా లోపల కూడా ఉడికిందనమాట. సో మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. అలాగే అన్ని ఫిషెస్ కూడా ఆ ముక్కలు కూడా అందులో వేసుకొని అలానే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, కమెంట్.